వెల్కమ్ టు మనవంటిల్లు। ఈ రోజు మనం హోమ్ మేడ్ బటర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం। ముందుగా కావాల్సిన పదార్థములు: పెరుగు హాఫ్ లీటర్। ఇంటిలో తయారు చేసుకున్న పెరుగును అరగంట సేపు రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి। రిఫ్రిజిరేటర్ లో అరగంట సేపు పెరుగును ఉంచుకోవడం వల్ల పెరుగుపై మీగడ కడుతుంది। ఈ మీగడని యూస్ చేసి మనం వెన్నను తీసుకుంటాం। మీగడతో వెన్నను రెండు విధాలుగా తీసుకోవచ్చు। మిక్సర్ గ్రైండర్ ని యూస్ చేసి తీసుకోవచ్చు, అలాగే మజ్జిగ కవ్వను కూడా ఉపయోగించి తీసుకోవచ్చు। ఇప్పుడు మనం మజ్జిగ కవ్వను ఉపయోగించి వెన్నను ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం। అరగంట తర్వాత పెరుగును రిఫ్రిజిరేటర్ నుంచి తీసుకోవాలి। పెరుగుపై మీగడ కనిపిస్తుంది। ఈ మీగడను ఒక గరిటెని యూస్ చేసుకుని ఒక బౌల్లోనికి తీసుకోవాలి। హాఫ్ లీటర్ పెరుగు మీద ఇంత మీగడ వచ్చింది। అలానే ఒక వారం నుంచి 10 రోజుల పాటు మీగడని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి। ఇలా రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవడం వల్ల మీగడ ఏమీ పాడవకుండా ఉంటుంది। వారం నుంచి 10 రోజులు స్టోర్ చేసుకున్న మీగడను రిఫ్రిజిరేటర్లోంచి బయటకు తీసుకోవాలి। ఇలా రిఫ్రిజిరేటర్లో బయటకు తీసుకున్న మీగడను రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి। రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే వెన్నను తీస్తే వెన్న బాగా వస్తుంది। మొత్తం మీగడ అంతా బౌల్లో వేసేసుకున్న తర్వాత మజ్జిగ చేసుకోవడానికి వీలుగా 1 లేదా 1.5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి। వాటర్ వేసుకున్న తర్వాత మజ్జిగ కవ్వను ఉపయోగించి మజ్జిగ చేసుకోవాలి। రిఫ్రిజిరేటర్లో మనం మీగడను ఉంచాం కాబట్టి వెన్న త్వరగానే వస్తుంది। మజ్జిగ కవ్వను ఉపయోగించి మజ్జిగ తిప్పుతూ ఉంటే మజ్జిగ పైన ముందుగా నురగలా వస్తుంది। అలా కంటిన్యూస్గా మజ్జిగను తిప్పుతూనే ఉంటే ఆ నురగ కొంచెం కొంచెం ఘనీభవిస్తూ వెన్నగా మారుతుంది। మజ్జిగపై ఉన్న మీగడ కొంచెం కొంచెం సోలిడిఫై అవుతూ వెన్నగా మారుతుంది। ఇలా మీగడపై వచ్చిన ఫోమ్ వెన్నగా మారడానికి 2 to 3 మినిట్స్ టైం తీసుకుంటుంది। మజ్జిగ నుంచి వెన్న బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువసేపు కనుక మజ్జిగని తిప్పుతూ ఉన్నట్లయితే వెన్న కరిగిపోతుంది। వీడియోలో చూస్తున్నారు కదా, ముందు మజ్జిగపై వచ్చిన నురగ అంతా సోలిడిఫై అయిపోయి వెన్నగా వచ్చింది। ఈ మజ్జిగ కవ్వను పైకి తీసుకుని ఒక స్పూన్తో కవ్వంకు అంటుకున్న వెన్నను తీసుకోవాలి। మజ్జిగపై ఉన్న వెన్నను వేరు చేసుకోవడానికి ఒక చిల్లులు గరిటెను ఉపయోగించాలి। ఇలా చిల్లులు గరిటెను యూస్ చేసి వెన్ననంతా ఒక దగ్గరగా చేర్చాలి। దగ్గరగా చేర్చుకున్న వెన్నను తీసుకుని ఒక బౌల్లోనికి వేసుకోవాలి। ఇలా మజ్జిగ నుంచి తీసుకున్న వెన్నని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి ఈ వెన్నని శుభ్రంగా వాటర్తో కడగాలి। ఇలా శుభ్రంగా వాటర్తో కడగడం వల్ల అందులో ఏమైనా మజ్జిగ మిగిలి ఉంటే మజ్జిగ అంతా బయటికి పోయి వెన్న ఫ్రెష్గా ఉంటుంది। వెన్నలోని మజ్జిగ పార్టికల్స్ అంతా వాటర్లోనికి వెళ్ళిపోవడం వల్ల వెన్న ఫ్రెష్గా ఉంటుంది। ఇలా శుభ్రంగా కడిగిన వెన్నను వేరొక బౌల్లోనికి తీసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న వెన్నను 1 నుంచి 2 నెలల పాటు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు। ఎంతో ఈజీగా మనం మజ్జిగ కవ్వను యూస్ చేసి వెన్నను తయారు చేసుకున్నాం। ఇలా ఇంటిలోనే వెన్నను తయారు చేసుకోవడం వల్ల వెన్న టేస్టీగాను హైజీనిక్గాను ఉంటుంది। ఇలా తయారు చేసుకున్న వెన్న నుంచి నెయ్యిని ఎలా తయారు చేసుకోవచ్చో మనవంటిల్లు నెక్స్ట్ వీడియోస్లో చూడగలరు। మరిన్ని రెసిపీస్ కోసం మనవంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలని ఆశిస్తున్నాము। ధన్యవాదములు।